సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ఎవరి నిమిత్తం అంటండి? మనము సేవకులమైన మనతో ఈ వాగ్దానం దేవుడు మాట్లాడాడు, బయలుపరిచాడు. ఎవరి నిమిత్తం అంటే దేవుని నిమిత్తము. శ్రమ అయినా, హింస అయినా, కరువైనా, ఖడ్గమైనా, వ్యాధులైనా, బాధలైనా, అవమానాలైనా కానీ కృంగిపోకుండా మనం ఏం చేయాలి? అంతము వరకు మనం సహించుకోవాలి, ఓర్చుకోవాలి. మనం దేవుని కొరకు నిలబడాలి. మనం నిలబడే బిడ్డలంగా, నిలబడే సేవకులంగా, ధైర్యవంతులుగా మనం ఉన్నట్లయితే దేవుడు ఏమంటున్నాడు? అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును అన్నాడు. మనం ఏం చేస్తాడు? మనల్ని దేవుడు రక్షిస్తాడంటండి. కొంతమంది సేవకుడా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, ఈ లైవ్లో వింటున్న నీవు, ఎవరైనా సరే నువ్వు కృంగిపోవద్దు. రోగం వచ్చిందని నువ్వు కృంగిపోవద్దు, వ్యాధి వచ్చిందని కృంగిపోవద్దు. లేకపోతే నీ కుటుంబంలో అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, సేవకురాలా నిన్ను దూషిస్తున్నారా? మంచిదానివి కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదని అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారా? ఏ నోటితైతే నిన్ను మంచి పాస్టర్ అని చెప్పుకున్నారో మరలా అదే నోటితో నీ మీద చెడ్డ మాటలు పుట్టిస్తున్నారా? చెడు ప్రచారాలు, అబద్ధ సాక్ష్యాలు ఏమన్నా బోధిస్తూ ఉన్నారా? డోంట్ వరీ, భయపడాల్సిన పని లేదండి. ఎందుకంటే ప్రభు అయిన దేవుడు మనకు తోడైనాడు. ఆయన పనివారము, ఆయన పరిచారకులము, ఆయన సేవకులము, మనం జత పనివారమై ఉన్నాము. కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటాడండి. మనం దేవుని లేఖనాల్లో చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఏం చేయాలంటే అండి, మనము సేవకులమైన మనము ఒక ధైర్యము కలిగి, పట్టుదల కలిగి, మనము విశ్వాసముతో దేవుడు ఉన్నాడని చెప్పి మనం ఒక నిరీక్షణతో మనం సేవలో ముందుకు కొనసాగిపోవాలి. మనం ఫలించాలి, కృంగిపోవద్దు. ఈ లైవ్ చూస్తున్న సేవకుడా, నువ్వు కృంగిపోవాల్సిన అవసరము లేదు. నీ ఇంటి వారందరూ నిన్ను తప్పు పట్టారా? నీ ఇంటి వారందరూ వెలివేశారా? ఏం పర్వాలేదు. ప్రభువుకు చెప్పుకుంటే, మనం మోకాళ్ళు వేసి ప్రభువుకు చెప్తే ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. పరలోకంలో ఇక్కడ ఎంతైతే మనం శ్రమ పడతామో పరలోక రాజ్యంలో మనకు అంత ధన్యత ఉంటుంది. అంత జీవ కిరీటాన్ని దేవుడు మనకు ఇస్తానంటున్నాడండి. జీవ కిరీటం కావాలన్న వారందరూ కూడా మనం ఏం చేయాలండి? సహించుకోవాలి, ఓర్చుకోవాలి. మనం అందరం కూడా ఎలా ఉండాలి? ఆయన కొరకు కనిపెట్టుకునే మనసు కలిగి ఉండాలండి. ఈరోజు అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు అంటారు. చాలామంది అంటారు సేవకులంటే కొంతమందికి లెక్క ఉండదండి. సేవకులంటే చాలామంది కూడా చాలా నిర్లక్ష్యంగా, చాలామంది కూడా గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటాడు కదా, దేవుడు మీరు నా ప్రజలు, మీరు అవమానాలైనా, నిందలైనా, మీరు నా ప్రజలు మిమ్మల్ని అవమానిస్తే నన్ను అవమానించినట్టని దేవుడు లేఖనాల ద్వారాగా మనతో మాట్లాడాడు. కాబట్టి మనల్ని సేవకులమైన మనల్ని అవమానిస్తే దేవుడిని అవమానించినట్టే. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా ఏం కలిగి ఉండాలండి? మనమందరము అన్నీ ఎదురవుతాయి. ఆనాడు ఒక దైవజనుడు పాట రాశాడండి. అవమానము నాయందున, వ్యాధి నాయందున, బలహీనత నాయందున అని ఒక దైవజనుడు పాట రాశాడండి. చాలా పెద్ద దైవజనుడు, చాలా భక్తిపరుడు అండి. సేవ కూడా పెద్ద సేవ చేశాడు. ఆ దైవజనుడు ఆ పాట రాసినప్పుడు ఆ పాట మేము ఎప్పుడు కూడా పాడుకుంటూ ఉంటాం. మనం ఏం చేయాలండి? బలహీనతలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు అన్ని సేవకులకి ఎదురు పడుతూ ఉంటాయి, ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. పౌలు గారు ఎక్కడ సేవ ప్రకటిస్తే అక్కడ పౌలు గారిని ఏం చేశారు? రాళ్లతో కూడా కొట్టారండి. రాళ్లతో కొట్టారు. కొంతమంది సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏం పని లేదు అని కూడా చాలామంది సేవకులను కూడా వ్యతిరేకంగా మాట్లాడతారు. పని బాట లేదు, సేవని మీరు ఇలా తిరుగుతున్నారు డబ్బుల కోసమని కూడా చాలామంది కూడా హేళన చేసి మాట్లాడేవారు ఉన్నారండి. పని పాట లేక సేవకు రాలేదు. గమనించండి లైవ్ చూస్తున్న బిడ్డలారా, సహోదరులారా, దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటేనే, దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిలుచుకుంటేనే, దేవుని కొరకై మనమందరం కూడా ఒక సమర్పణ కలిగి ఉంటేనే దేవుడు పిలుచుకున్నాడు సేవలో. చాలామంది ఎన్నో రకాలుగా మాట్లాడతారండి. మమ్మల్ని కూడా చాలామంది అని ఉంటారు. కానీ మేము దేవుని కొరకు నిలబడ్డాము, దేవుని కోసం పోరాడుతున్నాము. మేము విశ్వాసముతో కూడా ఎన్నైనా అవమానాలు రాని, శ్రమలు రాని, నిందలు రాని, ఎంతమంది దూషించని, ఎంతమంది అబద్ధ సాక్ష్యాలు
చెప్పుకొని మన గురించి మేమైతే వాటన్నిటిని త్రోసివేసి దేవుని కోసము నిలబడ్డాము. హల్లెలూయా. దేవుని కోసం ఈరోజు నీవు నేను నిలబడినట్లయితే దేవుడు తప్పకుండా మన కుటుంబాల్ని ఆశీర్వదిస్తాడు, మెండైన దీవెనలు కుమ్మరిస్తాడు. మన బలహీనతల యందు కూడా దేవుడు బలపరుస్తాడు. మనం ఎంతైతే కీడు అనుభవిస్తున్నామో దేవుడు మేలులోకి రాణిస్తాడండి. మేలులు రాణిస్తాడు. ఊహించని రీతిగా మనల్ని వాడుకుంటాడు. ఖచ్చితంగా ఈరోజు శ్రమ వస్తుందంటే నిన్ను దేవుడు లేవనెత్తుతున్నాడు. నీ పరిచర్యను ఆశీర్వదిస్తాడు. సేవకుడా, నీ పరిచర్యను లేవనెత్తబోతున్నాడు దేవుడు. ఖచ్చితంగా నీకు దీవెనలే. నీకు సంఘంలో అవమానం కలిగిన, కుటుంబంలో అవమానం కలిగిన, నీ బంధువుల మధ్యలో అవమానం కలిగిన, తోబుట్టుల మధ్యలో అవమానం కలిగినా కానీ దేవుడు తప్పకుండా నీకు అంతకంటే కూడా నీకు రెండంతల ఆశీర్వాదాలు దయచేయను.